ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ ముగిసింది. ప్రధాని మోదీతో సీఎం రేవంత్ గంటకు పైగా సమావేశమయ్యారు. సీఎం రేవంత్ వెంట మంత్రి శ్రీధర్ బాబు ఉన్నతాధికారులు కూడా ఉన్నారు. సమావేశంలో భాగంగా ఎస్ఎల్బీసీ టన్నెల్ సహాయక చర్యలను ప్రధాని మోదీకి వివరించారు సీఎం. అలాగే మెట్రో విస్తరణ, మూసీ పునర్జీవం, ట్రిపుల్ ఆర్, ఫ్యూచర్ సిటీకి సహాయం చేయాలని ప్రధాని మోదీని సీఎం రేవంత్ రెడ్డి కోరినట్లు సమాచారం. ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ ముగిసింది. ప్రధాని మోదీతో సీఎం రేవంత్ గంటకు పైగా సమావేశమయ్యారు. సీఎం రేవంత్ వెంట మంత్రి శ్రీధర్ బాబు ఉన్నతాధికారులు కూడా ఉన్నారు. సమావేశంలో భాగంగా ఎస్ఎల్బీసీ టన్నెల్ సహాయక చర్యలను ప్రధాని మోదీకి వివరించారు సీఎం రేవంత్. అలాగే మెట్రో విస్తరణ, మూసీ పునర్జీవం, ట్రిపుల్ ఆర్, ఫ్యూచర్ సిటీకి సహాయం చేయాలని ప్రధాని మోదీని సీఎం రేవంత్ రెడ్డి కోరినట్లు సమాచారం. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రాజు అందిస్తారు. రాజు, ప్రధాని మోదీ అలాగే సీఎం రేవంత్ రెడ్డి భేటీ ముగిసింది, డీటెయిల్స్ ఏంటి? అనిల్, కొద్దిసేపటి క్రితమే ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో భేటీ ముగియడం జరిగింది. ప్రధానంగా ఇప్పటికే రాష్ట్రంలో ఏదైతే ఎస్ఎల్బీసీ టన్నెల్లో జరిగినటువంటి ఏదైతే ప్రమాదం ఉందో ఈ ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి సీఎం రేవంత్ రెడ్డి వివరించినట్టుగా కూడా తెలుస్తా ఉంది. సీఎం రేవంత్ రెడ్డితో పాటు బాబు అదేవిధంగా ఇతర ఉన్నతాధికారులు కూడా ఈ యొక్క సమావేశంలో ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో ఇప్పటికే ఏదైతే విభజన చట్టంలో ఉన్న అంశాలతో పాటు పలు కీలక అంశాలపై వీరిద్దరి మధ్య చర్చకు వచ్చినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ప్రధానంగా ఏవైతే ఇప్పటికే ఆ మూసీ పునరుజ్జీవం కావచ్చు, అదేవిధంగా మెట్రో విస్తరణ, ఎయిర్పోర్ట్ వరకు మెట్రో విస్తరణ కావచ్చు, అదేవిధంగా ఇతర అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటిపై కూడా ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో చర్చకు వచ్చినట్టుగా కూడా తెలుస్తా ఉంది. రాష్ట్రానికి సంబంధించి పలు కీలకమైన ఏవైతే పెండింగ్ అంశాలు ఉన్నాయో అవన్నింటినీ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దృష్టికి తీసుకువెళ్ళినట్టుగా కూడా తెలుస్తా ఉంది. దీంతో పాటు ఇప్పటికే రాష్ట్రంలో ఏదైతే కులగణన పూర్తి చేయడం జరిగిందో బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చేందుకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా ఉంది అనే విషయాన్ని కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దృష్టికి సీఎం రేవంత్ రెడ్డి తీసుకువెళ్ళినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే బీసీలకు సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి కులగణన కూడా పూర్తి చేయడం జరిగింది. ఇవన్నింటినీ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దృష్టికి తీసుకెళ్ళినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఈ యొక్క రిజర్వేషన్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం సహకారం అందించాలని చెప్పి కోరినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ప్రధానంగా ఏవైతే విభజన చట్టంలోని పెండింగ్ అంశాలు, అదేవిధంగా రాష్ట్రానికి రావాల్సినటువంటి ఇతర నిధులు, అదేవిధంగా రాష్ట్రానికి మరిన్ని కేటాయింపులు, అదేవిధంగా రాష్ట్రానికి ఎక్కువగా నిధులు కేటాయించాలని చెప్పి ఈ యొక్క సమావేశంలో కోరినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ప్రధానంగా అయితే ఈ యొక్క ఎస్ఎల్బీసీ టన్నెల్లో జరిగినటువంటి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కానీ అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్ ఇక్కడ అదేవిధంగా ఎట్లాంటి సహాయక చర్యలు కొనసాగుతూ ఉన్నాయి అనే దానిపై కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి రేవంత్ రెడ్డి వివరించినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. థ్యాంక్ యూ.